కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. చదవని వాళ్ళు ధన్యులంట, విన్నవాళ్ళు కూడా ధన్యులు. చదివిన వాళ్ళు తక్కువ ఉన్నారు కనుక విన్నవాళ్ళు చదవడం రాకుండా అంటున్నారు కదా చాలా మంది. ఇక్కడ మీరందరూ చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవట్లేదే రోజు. ఆకి మారిన వారులారా అంటున్నాడు దేవుడు. మనం అందరం ఎవరు అంట? ధన్యులం. ధన్యులైన వారందరూ కూడా చేతులు ఎత్తండి. ధన్యులమేనండి. యేసుబాబు బిడ్డలం అని పిలువబడుతున్నాం, ధన్యులం. కొన్ని చోట్ల మనం మన సొంత పేరు చెప్పుకుంటే పెద్ద గౌరవం ఉండదు, కానీ క్రైస్తవుడు అని చెప్పు నిన్ను వేరే రకంగా చూస్తారు వాళ్ళు. కొన్ని చోట్ల అంటే క్రైస్తవం అంత విలువ ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళు అబద్ధం ఆడండి, ఏం చేయరండి, జాగ్రత్తగా ఉంటారు. క్రైస్తవులు అంటే ఒక మంచి పేరు ఉందండి కొంతమంది దగ్గర. క్రైస్తవులు అయినందుకు ధన్యులం. దేవుడు చెప్పండి, నేను క్రైస్తవుడిగా మరలా జన్మించినందుకు. పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాదు. ఎందుకు మరలా జన్మించారు అంటున్నానంటే బాప్తిసంతోనే మరలా జన్మించినందుకు ధన్యుడిని, ధన్యురాలుని. అందరికీ వందనాలు.